ఇరాన్ దాడులకు సరైన సమయంలో బదులిస్తాం. ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చిన వందలాది డ్రోన్లు మిస్సైళ్లను కూల్చేసిన తర్వాత నెతన్యాహు చేసిన సంచలన ప్రకటన ఇది. ఇప్పుడు ఆ ప్రకటనను నిజం చేసే పనిలో పడినట్లు కనిపిస్తోంది. భీకర దాడుల తర్వాత వార్ రూమ్ లో సమావేశమైన ప్రభుత్వ ప్రతిపక్ష నాయకులు ప్రతీకారానికే మొగ్గు చూపినట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. F-35S F-16 యుద్ధ విమానాలను సైతం ఇజ్రాయెల్ సిద్ధం చేసిందట. ఇక మిగిలిందల్లా యాక్షన్లోకి దిగడం ఒక్కటే. ఇంతకు ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ఎలా ఉండబోతున్నాయి? ఇరాన్లో ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోతున్న లక్ష్యాలేంటి? వాస్ స్టోరీ. ఇరాన్పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోందా? F-35S F-16 ఫైటర్ జెట్లతో ఏం చేయబోతున్నారు? ఇరాన్లో ఇజ్రాయెల్ ధ్వంసం చేయబోతున్న లక్ష్యాలు ఏంటి? ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ వార్ రూమ్ హీటెక్కుతోంది. గంటల వ్యవధిలోనే 2 సార్లు నెతన్యాహు మంత్రివర్గం భేటీ అయింది. ఈ భేటీకి ప్రతిపక్ష నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఇరాన్పై ప్రతీకార దాడులకు దిగాలని ఇజ్రాయెల్ డిసైడ్ అయినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. అందుకోసం F-35S F-16 ఫైటర్ జెట్లను సైతం సిద్ధం చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఇరాన్లో ఆయుధ ఫ్యాక్టరీలు, అణు కేంద్రాల మీద దాడి చేసే అవకాశం ఉంది. నిజానికి ఇరాన్ అణుబాంబు తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ చాలా ఏళ్లుగా పనిచేస్తోంది. తాము అవసరమైతే ఇరాన్పై ముందస్తు దాడి చేయడానికి వెనుకాడమని గతంలోనే ప్రకటించింది. ఇటువంటి ఆపరేషన్ కు అనుగుణంగా వాడుకునేలా ఆయుధాలను కూడా సిద్ధం చేసింది. అత్యాధునిక స్టెల్త్ ఫ్లైట్ F-35S ని ఎటువంటి గగనతల ఇంధన రీఫ్యూయలింగ్ అవసరం లేకుండా ఇరాన్లోని లక్ష్యాలను చేరుకుని వచ్చేలా మార్పులు చేసింది. ఇప్పుడు కూడా ఆ విమానాలనే రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటు రఫేల్ అడ్వాన్స్డ్ వెపన్ సిస్టమ్ తయారు చేసిన టన్ను బరువైన బాంబును ప్రయోగించేలా మార్పులు చేశారు. అదే సమయంలో విమానం స్టెల్త్ దెబ్బతినకుండా చూసుకున్నారు. ఇరాన్ రాడాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపైన ఇప్పటికే ఇజ్రాయెల్ వాయుసేన సాధన చేసింది. సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పై దాడి చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేసుకుంది ఇజ్రాయెల్. మరోవైపు ప్రతీకార దాడి చేసేందుకు ఇరాన్లోని అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం పట్ల తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్య సమితి నిఘా విభాగం చీఫ్ రాఫెల్ గ్రాసీ పేర్కొన్నారు. అమెరికా, ఇండియా, యూకేతో పాటు పలు దేశాలు ఇరాన్పై ప్రతీకార దాడులతో పరిస్థితుల్ని తీవ్రతరం చేయొద్దని ఇజ్రాయెల్ని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ మాత్రం ప్రధాని నెతన్యాహు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కసారి ఆయన నుంచి ఆదేశాలు వస్తే యాక్షన్లోకి దిగుతామని ప్రకటించారు. వాస్తవానికి శత్రుదేశం న్యూక్లియర్ ఫెసిలిటీస్, అలాగే ఆయుధ ఫ్యాక్టరీలపై దాడులు చేయడం ఇజ్రాయెల్ కు కొత్తేం కాదు. గతంలో ఇరాక్ అణ్వస్త్ర తయారీ ప్లాంట్ ని ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపేరా నిర్వహించి ధ్వంసం చేసింది. ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ ని బాగ్దాద్కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తోందని గుర్తించిన మొస్సాద్ దీన్ని ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7న యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. అనుకున్నట్టుగానే ఆ కేంద్రంపై యుద్ధ విమానాలు దాడి చేశాయి. ఆ సమయంలో ఇరాక్ గగనతల నిఘా రాడాలను పర్యవేక్షించే సిబ్బంది భోజనాలకు వెళ్లడంతో ఈ విమానాలను గుర్తించడంలో జాప్యం జరిగింది. దీంతో ఇజ్రాయెల్ విమానాలు ఆ అణు రియాక్టర్ పై బాంబుల వర్షం కురిపించి వెళ్లిపోయాయి. ఆ ఆపరేషన్ అంతా క్షణాల్లోనే ముగిసిపోయింది. నటాంజ్ అణు కేంద్రం. ఇరాన్పై ఇజ్రాయెల్ యాక్షన్ నిజమే అయితే ఐడిఎఫ్ తొలిదాడి చేసేది దీనిపైనే. ఆ మాటకొస్తే 4 ఏళ్ల క్రితమే నటాంజ్ అణు కేంద్రంపై సైబర్ దాడి జరిగింది. 2021లో యురేనియం శుద్ధీకరణ కొత్త ప్లాంటును ప్రారంభించిన మరుసటి రోజే నటాంజ్ కేంద్రంపై దాడి జరిగింది. నటాంజ్ న్యూక్లియర్ సైట్ లో కొత్త సెంట్రిఫ్యూజ్లను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాన్ని దేశమంతా లైవ్ ఇచ్చారు. సెంట్రిఫ్యూజ్లతోనే శుద్ధీకరించిన యురేనియంను ఉత్పత్తి చేస్తారు. దీంతో అణు ఇంధనం కానీ, అణ్వాయుధాలు కానీ తయారు చేయొచ్చు. కానీ నటాంజ్ న్యూక్లియర్ సైట్ లో సెంట్రిఫ్యూజ్లను ఏర్పాటు చేసిన తర్వాతి రోజే ప్లాంటుపై సైబర్ దాడి జరిగింది. ఫలితంగా ఆ ప్లాంటులో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో ఇది ఇజ్రాయెల్ పని అని ఇరాన్ భగ్గుమంది. అణు ప్లాంటుపై జరిగిన దాడిని న్యూక్లియర్ ఉగ్రవాదమని ఇరాన్ ఆరోపించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై ప్రకటన చేయలేదు. నిజానికి ఇరాన్ అణ్వాయుధం తయారీ దిశగా అడుగులు వేస్తోందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. నటాంజ్ అణు కేంద్రంలోని కెమెరాలను తొలగిస్తున్నట్టు 2022లో ప్రకటించింది. టెహరాన్ కు దాదాపు 250 మైళ్ల దూరంలో ఈ యురేనియం శుద్ధి కేంద్రం ఉంది. యురేనియం 238 శుద్ధి చేసి ఆయుధాలకు అవసరమైన U-235 ని తయారు చేస్తారు. ఈ శుద్ధికి సెంట్రిఫ్యూజీలను వాడతారు.
మొదటి తరం సెంట్రిఫ్యూజ్ కన్నా 10 రెట్లు ఎక్కువ వేగంతో యురేనియం శుద్ధి చేసే IR-6 సెంట్రిఫ్యూజ్లను నటాంజ్ కేంద్రంలో నెలకొల్పాలని భావిస్తున్నట్టు 2023లో ఇరాన్ ప్రకటించింది. అణ్వస్త్ర తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం కావాలి. ఇరాన్ ఇంతవరకు 60% శుద్ధి సామర్థ్యాన్ని సంతరించుకుంది. ఈ పరిణామాలతోనే ముందస్తు దాడి కూడా తాము వెనుకాడమని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇప్పుడు ఇరాన్ దాడితో ఇజ్రాయెల్కు అవకాశం వచ్చింది. మరోవైపు ఇరాన్ అణుకుట్రల్ని తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్ తన నిఘా సంస్థ మొసాద్ ఏజెంట్లను నియమించింది. ఇరాన్ శాస్త్రవేత్తలు, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేయడమే ఇజ్రాయెల్ వారి పని. 2 ఏళ్ల క్రితం ఇరాన్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న 2 కీలక వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఖొమేనీ నగరంలో IRGC ఏరోస్పేస్ డివిజన్ లో పనిచేస్తున్న ఇంజనీర్ అలీ కమానీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఏరోస్పేస్ విభాగంలో పనిచేసే మొహమ్మద్ అబ్బాస్ కూడా అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇరాన్ సర్కారు పైకి ఇవి సాధారణ మరణాలుగా ప్రకటించిన వీరిద్దరికీ అమరవీరుల హోదా ఇచ్చింది. సాధారణంగా ఇరాన్లో ప్రత్యర్థులతో పోరాడుతూ మరణించిన వారికే అమరవీరుల హోదా దక్కుతుంది. ఈ వరుస హత్యలపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి సయీద్ ఖతీబ్జాదే మాట్లాడుతూ ఇజ్రాయిల్ ఉగ్రవాదులకు సరైన చోట సరైన సమయంలో సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. అక్కడితో అంతా అయిపోలేదు. అయూబ్ ఎత్తెజారే ఇరాన్ క్షిపణి డ్రోన్ల అభివృద్ధి ప్రాజెక్టులో కీలక శాస్త్రవేత్త. 2022 మే 31న ఇతడు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఓ వేడుకలో పాల్గొన్న తర్వాత ప్రాణాలు అతడు కోల్పోయాడు. ఆ తర్వాత ఆ పార్టీ ఇచ్చిన వ్యక్తి దేశం విడిచి పారిపోయాడు. ఇది ముమ్మాటికి మొసాద్ పనేనని ఇరాన్ ఆరోపించింది. అలా చాలా కాలంగా మొసాద్ ఏజెంట్లు ఇరాన్ అణు కార్యకలాపాలకు చెక్ పెడుతూ వస్తున్నారన్నమాట. ఇరాన్ ఒకవేళ అణుబాంబు తయారు చేస్తే దానిని ప్రయోగించే సామర్థ్యమున్న క్షిపణిని తయారు చెయ్యనీయకుండానే ఈ కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహిస్తోంది మొసాద్. ఇప్పటికే ఇరాన్ IRGC ఖుద్స్ ఫోర్సులోని యూనిట్ 840 దళంలో సీనియర్ కర్నల్ హసన్ సయద్ ఖొదయ్యను ఇరాన్ రాజధాని టెహ్రాన్లో పట్టపగలే దుండగులు కాల్చి చంపేశారు. ఈ హత్యతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న కర్నల్ అలీ ఇస్మాయిల్ జాదే ఆ తర్వాత కొన్ని వారాలకే అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఇరాన్లో ఇజ్రాయెల్ గూఢచారుల యాక్షన్ ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఘటన చాలు. చూస్తుంటే ఇరాక్ అణ్వాయుధ తయారీ ప్లాంటును ఆపరేషన్ ఒపేరాతో ధ్వంసం చేసినట్టే ఇరాన్ నటాంజ్ అణు కేంద్రాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది. అదే జరిగితే ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు అణుయుద్ధంగా మారే ప్రమాదం లేకపోలేదు.